కోరేషును గూర్చి దేవుడు మాట్లాడుతూ, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఆ మాట చదువుతున్నప్పుడు చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక అన్యుడితో దేవుడు మాట్లాడుతూ, నా చిత్తమును నెరవేర్చువాడవు నీవే అని మాట్లాడాడు. మరి దేవుని పిల్లలైన వారితో ఇంకెంత మాట్లాడాలి ఆయన? దేవుని పిల్లలు కదా ఆయన చిత్తాన్ని అసలు నెరవేర్చవలసింది. దేవుని పిల్లలు కదా ఆయన చిత్త ప్రకారం నడవలసింది. దేవుని పిల్లలు కదా ఆయన చిత్తానికి విధేయులు కావలసింది. కానీ ఒక అన్యుడైన రాజుని గూర్చి దేవుడు మాట్లాడుతూ, నా చిత్తమును నెరవేర్చువాడు అని నేను మాట్లాడుతున్నానంటాడు. కారణమేమిటి అంటే, తన నీతిని బట్టి నేను అతన్ని రేపుతున్నాను. యెరూషలేములో పాడైపోయిన మందిరం అప్పటికి 70 సంవత్సరాలయ్యింది పాడైపోయి. 70 సంవత్సరాల ఆ మందిరాన్ని గూర్చి ఒక్కడికి యూదా జనాంగములో భారము లేదు, చింత లేదు. కనుక నేను రేపుతున్నాను అని చెప్పి కోరేషుతో మాట్లాడితే, కోరేషు యూదా జనాంగం అందరినీ పిలిచాడు. అయ్యలారా, ఇదిగో మీరు యెరూషలేము వెళ్ళిపోండి, మహాదేవునికి మందిరము కట్టండి, మీరు ఆరాధన చేసుకోండి అని అంటే సంతోషముతో గంతులేసుకుంటూ వెళ్ళిపోవాలా. కానీ చాలామంది యెరూషలేము వెళ్ళాల. అసలు వెళ్ళని లిస్టులో ఎవరున్నారు తెలుసా? యాజకులును లేవీయులు ఉన్నారు. అసలు వెళ్ళవలసిన వారు వాళ్ళే మందిరం కట్టడానికి. కానీ వాళ్ళు ముందుకెళ్ళలేదు. వారు సామాన్య ప్రజలు కొంతమంది వెళ్ళారు. అయితే 7వ సంవత్సరం వచ్చినప్పుడు, అనగా కోరేషు పరిపాలన 7వ సంవత్సరం వచ్చినప్పుడు, యజ్రా అనబడుతున్న శాస్త్రి లేచాడు. ఇతడు అహరోను వంశస్థుడు. ఇతడు మొదటి నెలలో మొదటి దినమున బబులోనును విడిచి యెరూషలేమునకు ప్రయాణం సాగించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం మొదటి నెలలో ఉన్నాం. ఈ మొదటి నెలలో మొదటి ఆరాధన దినాన్న మనం చేయవలసిన పని ఏమిటంటే, బబులోనును విడిచి యెరూషలేమునకు మన ప్రయాణం సాగించాలి. బబులోను విడిచి యెరూషలేమునకు ప్రయాణం సాగించాలి.